ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు యవ్వనం ఎప్పటికీ నిలిచి ఉంటే మనిషి ఏ విధంగా జీవించేవాడు? భోగాలకు ఎల్లలు లేకపోతే మనసు ఎప్పుడు తృప్తి చెందుతుంది? తండ్రి కోరిక కోసం తన యవ్వనాన్ని త్యాగం చేసే కొడుకు ఎవరైనా ఉంటారా? అధిక భోగాల అనుభవం చివరకు జ్ఞానాన్ని ఇస్తుందా, లేక మరింత బంధనానికే దారితీస్తుందా? మనిషి కామం, లోభం, మోహం చివరకు వైరాగ్యం వైపు సాగిన ఆత్మయాత్ర ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి దివ్య కథనమే యవ్వన యాచనలో యయాతి పాత్ర, భోగ విరక్తిలో బ్రహ్మజ్ఞాన పాత్ర. ఈ కథకు ప్రధాన ఆధారం మహాభారతం ఆదిపర్వం. యయాతి నహూష మహారాజు కుమారుడు. అతను ధర్మపరుడు, పరాక్రమశాలి. యయాతి గురువు శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని వివాహం చేసుకుంటాడు. కాని పరిస్థితుల వల్ల శర్మిష్ఠతో కూడా సంబంధం ఏర్పడింది. దీనిపై కోపించిన శుక్రాచార్యుడు ఇలా శపిస్తాడు: జరాం దేహి త్వయి రాజన్ కామమోహవశం గతః. ఓ రాజా, కామమోహానికి లోనై ధర్మాన్ని విస్మరించిన నీవు వెంటనే వృద్ధాప్యాన్ని పొందు. అప్పటి వరకు యవ్వనోత్సాహంతో ఉన్న యయాతి ఒక్కసారిగా వృద్ధుడైపోతాడు. యయాతి తన కుమారులను పిలిచి ఇలా అంటాడు: యవ్వనం దేహి మే పుత్ర జరాం స్వీకరుతు మమ. నా వృద్ధాప్యాన్ని మీరు తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి అని వేడుకుంటాడు. యయాతి కుమారులు యదు, తుర్వసు, దృహ్యు, అనుం అందరూ తిరస్కరిస్తారు. కాని చిన్న కుమారుడు పురు మాత్రం వినమ్రంగా ఇలా అంటాడు: పితృవాక్య పరిపాలనమే మమ ధర్మః. తండ్రి మాటను నిలబెట్టడం నా ధర్మం అని తన యవ్వనాన్ని ఇచ్చివేస్తాడు. యవ్వనం తిరిగి పొందిన యయాతి అనేక సంవత్సరాల పాటు భోగాలలో మునిగిపోయాడు. కాని ఎంత అనుభవించినా తృప్తి రాలేదు. అప్పుడు అతను లోతైన సత్యాన్ని గ్రహించాడు. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవత్యేవా భూయ ఏవాభివర్ధతే. కామం అనుభవాలతో ఎప్పుడూ తృప్తి చెందదు. అది అగ్నికి నెయ్యి పోసినట్లే మరింత పెరుగుతూనే ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించిన యయాతి పురు దగ్గరకు వెళ్లి తన యవ్వనాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. అలాగే తనకు లభించిన వృద్ధాప్యాన్ని స్వీకరించి రాజ్యాన్ని పురుకే అప్పగిస్తాడు. అలా యయాతి అరణ్యానికి వెళ్లి తపస్సు చేస్తూ వైరాగ్యాన్ని పొందుతాడు. ఇది యవ్వన యాచనలో యయాతి పాత్ర, భోగ విరక్తిలో బ్రహ్మజ్ఞాన పాత్ర. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం: భోగాలు ఎంత ఎక్కువైనా మనసుకు తృప్తినివ్వవని, అవసరానికి మించిన ఆశలు మనిషిని బంధిస్తాయని. ఈ రోజుల్లో కూడా మనం సంపద, సుఖాల వెంబడి పరుగులు తీస్తున్నాం. యయాతిలా ఒకరోజు ఆగి ఆలోచించాలని, నిజమైన ఆనందం బయట కాదని, మనలోనే ఉందని, వైరాగ్యమంటే వదిలివేయడం మాత్రమే కాదని, సరిహద్దులు తెలుసుకొని జీవించడమేనని. ఇలా ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి, ప్రతి ఉదయం ఊరటనిచ్చే ఊసులు, మనసుకు మాధుర్యమిచ్చే మాటలతో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం అనగనగా అంటూ